మాటల కందని విషాదం, వందల మందిని విగత జీవులుగా మార్చిన మృత్యు శకటం. ఒడిశా రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. బాలాసోర్ దగ్గర జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 280కి పైగా మరణించగా వందలాది మంది గాయపడ్డారు. నిన్న సాయంత్రం 6:55 ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. కోల్కతా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలపై చెల్లా చెదురుగా పడిపోయాయి. సరిగ్గా అదే సమయంలో ట్రాక్ మీద వస్తున్న యశ్వంతపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాల మీదున్న బోగీలను ఢీకొడుతూ దూసుకెళ్లింది. దాంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఒకేసారి గూడ్స్ రైలుకు కోరమండల్ ఎక్స్ప్రెస్ కు సిగ్నల్ ఇవ్వడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షం. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బాహానగర్ రైల్వే స్టేషన్ మధ్య లూప్ లైన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. వెనుక నుంచి వచ్చిన కోరమండల్ ఎక్స్ప్రెస్కు ఆ స్టేషన్లో స్టాప్ లేకపోవడంతో మెయిన్ లైన్ ట్రాక్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. కానీ కోరమండల్కు లూప్ లైన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమండల్ లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును 128 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. కోరమండల్ ఇంజన్ గూడ్స్ రైలు మీదుగా దూసుకెళ్లింది. అంతే క్షణాల్లోనే ఊహకందని ప్రమాదం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సీతారామరాజు అందిస్తారు. రాజు, చెప్పండి, రైలు ప్రమాదానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? రైల్వే అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యం పెను విషాదానికి దారితీసింది. ఒడిశాలో ఊహించని ప్రమాదం. ఇటీవలి కాలంలో జరగనంత అతిపెద్ద రైల్వే ప్రమాదం జరిగింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నడుతున్న సందర్భం కనిపిస్తుంది. వందలాది మంది మరణించడం, దాదాపు 1000 సంఖ్యకు పైగా కూడా గాయపడడం అనేది అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా రైల్వే శాఖకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక ట్రాక్ లో పోవాల్సిన రైన్ కు మరో ట్రాక్ కు సిగ్నల్ ఇవ్వడం అంటేనే ఇది
క్షమించడాన్ని నేరంగా భావిస్తా ఉన్నారు. ఊహించని ప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడ మొత్తం విషాద ఛాయలన్నీ కూడా అనుకున్న పరిస్థితి కనిపిస్తోంది. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వారందరూ కూడా ఇలా విగత జీవులుగా మారడం అనేది తీరని విషాదాన్ని నింపిందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. సాయి మాధవి, చాలా మంది ఇప్పటికీ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు వందల సంఖ్యలో చుట్టుపక్కల అంబులెన్స్ అన్నింటినీ కూడా అక్కడికి తరలించిన పరిస్థితి ఉంది. రైల్వే శాఖకు సంబంధించిన సహాయక బృందాలన్నీ కూడా నిన్న రాత్రి నుంచి సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇంకా పూర్తిగా అన్ని అదుపులోకి రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. గాయపడ్డ వాళ్ళలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఏదైనా చికిత్స అందించేందుకు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వారందరినీ తరలించారు. మరణించిన వారికి సంబంధించిన పూర్తి వివరాలు, వారి పేర్లు అవన్నీ కూడా గుర్తించేందుకు కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తా ఉన్నారు. మరోవైపు గాయపడ్డ వారికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా తెలుసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. రైల్వే అధికారులు సిబ్బందికి సంబంధించిన నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగినట్టుగా నిర్ధారించిన నేపథ్యంలో మరింత ఏమేం కారణాలు ఉన్నాయి, అసలు ఇంత పెద్ద విషాదం ఎందుకు జరిగిందనే దానిపై కూడా రైల్వే శాఖ ఒక ఉన్నత స్థాయి దర్యాప్తుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు అనేక మంది ప్రముఖులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఒక ఊహించని సంఘటన, ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించడం అనేది ఇటీవలి కాలంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఇంత అత్యాధునికమైన సౌకర్యాలు, టెక్నాలజీ వస్తున్న ఈ తరుణంలో ఒక రైల్వేకు సంబంధించిన సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, రాంగ్ సిగ్నల్ ఇవ్వడం, ఇదంతా కూడా అనేది కూడా అందరినీ ఆందోళన గురి చేస్తున్న పరిస్థితి. ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత రైల్వే శాఖపై కూడా ఉందని ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడున్న దాంట్లో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన సందర్భం, టెక్నాలజీని యూజ్ చేసుకుని ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన అన్ని రకాల ఆధునిక వసతులు కావచ్చు, ఆధునిక సదుపాయాలు వస్తున్నాయి. సాంకేతికత కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణ జరగాలి. ప్రమాదాలు జరగకుండా మరింత పటిష్టంగా, వేగంగా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్న ఈ తరుణంలో ఇతర దేశాల్లో మనం చూస్తున్నాం, ట్రైన్ స్పీడ్ చూస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరే ఆధునిక టెక్నాలజీలు వస్తూ ఉంటే మన దేశంలో రైల్వే శాఖకు సంబంధించి ఇంకా పాత పద్ధతులు, పాత విధానాలతో ఇలాంటి కారణం అనేది కూడా ఒక లోపమైన పాలసీ మేకింగ్ లో వచ్చిన పారాలిసిస్ లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. తప్పకుండా దీనిపై కూడా ఒక లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రభుత్వాలు ఈ దిశగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత కూడా ఇక్కడ స్పష్టంగా ఉందని అందరూ అంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, రైల్వే శాఖకు సంబంధించిన వైఫల్యం కారణంగానే ఇదంతా కూడా జరుగుతోంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రానున్న రోజుల్లో తప్పకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. తప్పకుండా దీనిపై సమగ్ర విచారణ జరపడంతో పాటు బాధ్యులందరిపై కూడా కఠినంగా శిక్షించే విధంగా కూడా చర్యలు ఉండాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం అయితే అందరి దృష్టి ఒకదానిపైనే ఉంది. ఎవరైతే గాయపడ్డారో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో వారిని కాపాడడం అనేది ప్రాథమికమైన లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి ప్రాణాలను కాపాడడం అనేది అత్యంత కీలకం కాబట్టి ఆ దిశగా కూడా ప్రస్తుతం పనులైతే జరుగుతూ ఉన్నాయి. వైద్య కూడా ఆసుపత్రుల్లో కూడా వారందరికీ ఒక అలర్ట్ ఇచ్చారు. ఎవరెవరైతే ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నారు, మిగతా సిబ్బంది అయితే ఉన్నారు, వారందరూ కూడా రేయింబవళ్ళు అందుబాటులో ఉండాలి. అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉండడం ద్వారా అన్ని శాఖలకు సంబంధించి, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వైద్యులు కూడా అందుబాటులో ఉండడం ద్వారా వైద్య సేవలు అందించాలని కోరుకుంటున్న సందర్భం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఒక పెను విషాదమైన సంఘటన భారతదేశ ప్రజలందరినీ కూడా, దేశ ప్రజలందరినీ కూడా తీవ్రంగా కలచివేసిన ఒక దారుణమైన సంఘటన జరిగిందని చెప్పవచ్చు. సాయమది రాజు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్యాసింజర్స్ లిస్ట్ ఏమైనా రిలీజ్ చేసిందా రైల్వే శాఖ? ఇది నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. రాంగ్ సిగ్నలింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు ఇప్పటికీ అంచనా వేస్తా ఉన్నారు. అయితే సాధారణంగానైతే ఇలా గతంలో ఇప్పుడు ఇటీవలి కాలంలో ఇప్పుడు జరిగిన సందర్భాలు అయితే లేవు. ఒక గూడ్స్ లైన్ కు సంబంధించి ఒక ట్రైన్, దాని తర్వాత ఈ ప్యాసింజర్ కి సంబంధించి ఈ రెండు కూడా వాస్తవానికి
ట్రాక్స్ సపరేట్ గా ఇచ్చేస్తా ఉంటారు. వాళ్ళు వస్తున్న సందర్భంలో వారికి సపరేట్ గా క్లియర్ చేస్తా ఉంటారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తున్న సందర్భంలో ఆ జాగ్రత్త మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటి వేగం కూడా చాలా అధికంగా ఉంటుంది కాబట్టి వాటిని తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైతే పూర్తి క్లియరెన్స్ ఇచ్చేందుకు కూడా పటిష్టంగా ఏర్పాట్లు ఉంటాయి, చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ నిర్లక్ష్యంగా జరిగిన ఈ సంఘటన, రాంగ్ సిగ్నలింగ్ వల్ల జరిగిన ఈ సంఘటన పెద్ద ప్రమాదానికి దారి తీసిందని అర్థమవుతా ఉంది. వాస్తవానికి ముందైతే మొత్తం ఆ రైల్వే ట్రాక్ నుంచి బోగీలు ఒరిగిపోయాయని చెప్పేసి ముందుగా భావించారు. దానిపై కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. అసలు ఏం జరిగింది అనేది రాత్రి సమయం కావడంతో ఫస్ట్ అయితే ఎవరికి కూడా అర్థం కాలేదు. ఒకేసారి ఇంత పెద్ద సంఘటన జరగడంతో అందరూ కూడా షాక్ గురైన పరిస్థితి కనిపించింది. దాని తర్వాత ఒక్కొక్కటిగా వివరాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఏం జరిగింది ఏంటనే దానిపై విచారణ జరిపిన సందర్భంలో సిగ్నలింగ్ కి సంబంధించి కావచ్చు, రాంగ్ ట్రాక్ పైన అనుమతి ఇవ్వడం వల్ల కూడా ప్రమాదం జరిగిందనేది తేలిన నేపథ్యంలో రైల్వే అధికారులు కూడా షాక్ గురైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనిలో ఎవరెవరి బాధ్యత ఎంత ఉంది, ఎవరి నిర్లక్ష్యం ఎంత ఉంది అనే దానిపై మాత్రం తప్పకుండా ఒక పటిష్టమైన విచారణకైతే రైల్వే శాఖ ఆదేశించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ సీతారామరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.